ఇక్కడ కొన్ని ఏంటంటే ధర్మబద్ధమా, న్యాయబద్ధమా, లేకపోతే మనం ఎటుకెళ్ళిపోతున్నామో అర్థం కాని వైపుకి వెళ్ళిపోతున్నదేమో వ్యవస్థలు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఉద్యోగిని నాన్ ప్రైమ్ జాబ్ అని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఇది ఫోకల్ నాన్ ఫోకల్ అనేది మీ దగ్గర ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్న సెక్రటరీకి కూడా తెలుసు అన్నటువంటిది నేను న్యాయమూర్తి గారు మాట్లాడారు. కరెక్టే. కానీ నీ చట్టంలో ఏమన్నా ఫోకల్ నాన్ ఫోకల్ అని ఉందా మన విధానంలో? అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనము రిపోర్టరు, సబ్ ఎడిటర్ ఉంటారు కదా. సబ్ ఎడిటర్ వేస్ట్ అని రిపోర్టర్ అనుకుంటాడు, నేను రాసిస్తేనే కదా ఆయన రాస్తున్నాడని వీళ్ళు అనుకుంటారు, దిద్దుతాడు అనుకుంటారు. ఆడికి సరిగ్గా రాయడం రాకపోతే మేము దిద్దబట్టినే కదా ఇక్కడ జరుగుతుందని వీళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఒక రిపోర్టర్ని సబ్ ఎడిటర్గా వేస్తే నాన్ ఫోకల్, రిపోర్టింగ్ ఉద్యోగం చేస్తే ఫోకల్. ఇది సింపుల్ లాజిక్. మనకి డైరెక్ట్గా సబ్ ఎడిటర్గా వచ్చినటువంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇట్లాగా ముందు రిపోర్టర్గా ఉండి తర్వాత డెస్క్ వచ్చిన వాళ్ళకి ఈ సమస్య ఉంటుంది అనమాట. అడిగి వెళ్ళరు ఎవరు కూడా. డెస్క్లో ఉన్న వాళ్ళు రిపోర్టింగ్కి రావాలనుకుంటారు కానీ రిపోర్టింగ్ నుంచి డెస్క్ వెళ్ళాలని కోరుకునే వాళ్ళు తక్కువ. ఇక్కడ కూడా అంతే. ప్రభుత్వంలో నాన్ ఫోకల్ ఉద్యోగాలని పెడితే అప్పుడు అసమానత్వం కిందకి రాదు అది బేసిక్గా. అంటే నన్ను ఈ డిపార్ట్మెంట్ నుంచి ఆ డిపార్ట్మెంట్ మానిస్తే అది పనిష్మెంట్ లెక్క. నాన్ ఫోకల్ అంటే ఏంటి? ఫోకస్ లేని పోస్ట్. మాట్లాడుకుంటాం మనం. ఇప్పుడు నాకు ఇది పొద్దున వార్త చూశాక అనిపించింది, నాకు గుర్తుకొచ్చింది.